ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి మీకు ఒక చీరని డిజైన్ చేసుకున్నానండి నేను. ఈ చీరకి వచ్చేసి 15 సంవత్సరాలు ఉన్నాయి. అంటే నా మ్యారేజ్కి ముందు నేను చక్కగా ఇది కుట్టుకోవటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ చీర ఇప్పటికీ కూడా ఇలాగే ఉంది చూడండి. చక్కగా చాలా లైట్ వెయిట్ శారీ తీసుకొని ఇందులో మనము ప్రింట్ వేయించుకొని చక్కగా కుట్టుకున్నాను. అప్పటి రోజుల్లో నేను ఇవి దేవదాసి చెమ్కీస్ అంటారండి, వీటిని వేసి ఈ విధంగా కుట్టుకొని థ్రెడ్ తోటి, సిల్వర్ థ్రెడ్ ఉంటుంది దానితో కుట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కుందన్స్ అండి, వైట్ కుందన్సే తీసుకొని ఈ విధంగా ఈ కుందన్స్ని కుట్టడం జరిగింది. అంటిస్తే ఇవి మొత్తం ఊడిపోతాయి, తర్వాత అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేను కుట్టడం జరిగింది. ఆ కుట్టింది కూడా మీకు చూపిస్తాను. చాలా అయింది ఈ చీర, 15 సంవత్సరాలు అయింది, అయినా కానీ ఇది ఇట్లాగే ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ మామూలుగా చెమ్కీకి వచ్చేసి సిల్వర్ థ్రెడ్తో కుట్టాను, కానీ ఈ కుందన్స్ అంటించినవి మాత్రం మామూలు దారంతోనే కుట్టానండి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా కుట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ శారీ? చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి. ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం కదా, అలాగే నేను అప్పటి రోజుల్లో ఇష్టపడి కుట్టుకున్న చీర ఇది. నాకు ఎంతగానో ఇష్టం ఈ చీర. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, జార్జెట్ శారీ. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా రన్నింగ్లో ఈ విధంగా వస్తుంది. ఈ చీర నేను కుట్టుకోవడానికి కనీసం ఒక 2-3 నెలలు పట్టింది. అది కష్టమైనా సరే నేను చక్కగా ఇష్టపడి కుట్టుకున్న చీర అండి. చాలా బాగుంటుంది. ఈ పిక్ను కూడా మీకు యాడ్ చేస్తాను. నేను కట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉందనేది మీరే చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఇది నేను కుట్టుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అండి. ఈ చీరతో ఈ పిక్ బాగుందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.